వరుసగా చిన్న సినిమాలన్నీ బ్లాక్ బాస్టర్ హిట్లు అవుతున్నాయి. ఆ ఇండస్ట్రీ ఈ ఇండస్ట్రీ అన్న తేడా లేకుండా అన్ని చోట్ల చిన్న సినిమాలు అదరగొడుతున్నాయి. బాక్స్ ఆఫీస్ కలెక్షన్లతో దూసుకుపోతున్నాయి. వందల కోట్ల బడ్జెట్ పెట్టిన స్టార్ హీరోల సినిమాలకే థియేటర్స్ లో దిక్కులేని ఈ రోజుల్లో చిన్న సినిమాలు మాత్రం ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేస్తున్నాయి. ఈ మధ్య బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన మరో చిన్న సినిమా మహావతార నరసింహ. వరల్డ్ వైడ్ గా దాదాపు 300 కోట్ల కలెక్షన్లు దాటిన ఈ మైథాలజీ మూవీ హిందీలో ఏకంగా 170 కోట్లు కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అందరికీ తెలిసిన భక్త ప్రహ్లాద హిరణ్యకశిపుడి కథను ఈ జనరేషన్ కి రీచ్ అయ్యేలా యానిమేషన్ తో 4-5 ఏళ్లు కష్టపడి తెరకెక్కించారు డైరెక్టర్ అశ్విన్ కుమార్. పాన్ ఇండియా వైడ్ గా పెద్ద సినిమాలు రిలీజ్ కి ఉన్నా కూడా కంటెంట్ మీద నమ్మకంతో రిలీజ్ చేశారు. ఫస్ట్ డే పెద్దగా పట్టించుకొని ఆడియన్స్ ఓన్లీ మౌత్ టాక్ తోనే వరల్డ్ వైడ్ గా దాదాపు 300 కోట్లకు పైగా కలెక్షన్ల వర్షం కురిపించడంతో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది మహావతార నరసింహ. చిన్న సినిమాల్లో మ్యాసివ్ హిట్ కొట్టిన మలయాళ మూవీ కొత్తలోక. కళ్యాణి నెల్సన్ లీడ్ రోల్స్ చేసిన సూపర్ పవర్ కాన్సెప్ట్ తో ఆగస్టు లాస్ట్ వీక్ రిలీజ్ అయిన కొత్తలోక మూవీ 250 కోట్లు దాటి కలెక్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. దుల్కర్ సల్మాన్ నిర్మాతగా మలయాళంలోనే కాదు పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయిన ఈ కొత్తలోక పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేకుండానే వచ్చి ఆల్ టైమ్ లో రిలీజ్ అయిన పెద్ద సినిమాలకు కూడా చెక్ పెట్టేసింది. మోహన్ లాల్ లాంటి స్టార్ హీరో ఈ సంవత్సరం చాలా సినిమాలు చేసినా వాటిలో చిన్న సినిమాగా వచ్చి ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసింది తుడురం సినిమా. మలయాళంలో చిన్న సినిమాగా వచ్చిన తుడురం మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర మోత మోగించేసింది. అతి తక్కువ బడ్జెట్ తో శోభన, మోహన్ లాల్ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన సింపుల్ ఫ్యామిలీ డ్రామా ఏకంగా 237 కోట్లు కలెక్ట్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేసింది. చిన్న హీరోలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్దరగొడుతున్నారు. 100 కోట్ల బడ్జెట్ పెట్టిన స్టార్ హీరోల సినిమాలకే థియేటర్స్ లో దిక్కులేని ఈ రోజుల్లో చిన్న సినిమాలు మాత్రం ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేస్తున్నాయి. 100 కోట్ల కలెక్షన్లతో ఇండస్ట్రీలో పెద్ద హీరోలకి షాక్ ఇస్తున్నాయి. రిలీజ్ కు ముందు పెద్దగా ఎవరికీ తెలియని సో ఫ్రమ్ సో సినిమా రిలీజ్ అయ్యాక సౌత్ మొత్తం సెన్సేషన్ అయింది. స్టార్ కాస్ట్ పెద్దగా లేదు, అలా అని భారీ మేకింగ్ లేదు. అసలు సినిమాటిక్ రూల్స్ ఏవీ పెద్దగా ఫాలో కాకుండానే చేసిన సినిమా. జస్ట్ 5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ ఇంట్రెస్టింగ్ హారర్ కామెడీ మూవీ వరల్డ్ వైడ్ గా 100 కోట్ల కలెక్షన్లను దాటి అందరినీ సర్ప్రైజ్ చేస్తోంది. రాజ్ బి శెట్టి ప్రొడ్యూసర్ గా కంటెంట్ డ్రివెన్ మూవీగా తెరకెక్కిన ఈ సో ఫ్రమ్ సో రిలీజ్ అయిన రోజు నుంచి హిస్టరీ క్రియేట్ చేస్తోంది. చిన్న హీరోగా వచ్చి బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లు కొట్టి అందరినీ సర్ప్రైజ్ చేసిన తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ ఈ యంగ్ హీరో చేస్తున్న ప్రతి సినిమా సూపర్ హిట్టే. కంటెంట్ తో పాటు కమర్షియల్ సక్సెస్ తో కూడా అందరినీ సర్ప్రైజ్ చేస్తున్నాడు ప్రదీప్. ఈ సంవత్సరం 2 సినిమాలతో 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యాడు. 2 డిఫరెంట్ స్టోరీస్ తో తెరకెక్కిన డ్రాగన్ 150 కోట్లు కలెక్ట్ చేస్తే డూడ్ సినిమా 100 కోట్లతో అదరకొట్టింది. తమిళ్లో మాక్సిమం స్టార్ హీరోలందరి సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే ఒకరిద్దరు తప్ప ఎవరు పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ చిన్న సినిమాలు, చిన్న హీరోల సినిమాలు మాత్రం సాలిడ్ సక్సెస్ ని అందుకొని సర్ప్రైజ్ చేశాయి. తమిళ్లో మాస్ కమర్షియల్ యాక్షన్ మూవీస్ తో పాటు కంటెంట్ డ్రివెన్ మూవీస్ కి ఎప్పుడూ స్పేస్ ఉంటుంది. సరిగ్గా అలాంటి స్పేస్ లోనే సినిమాలు చేసి సూపర్ హిట్ అందుకున్నారు టూరిస్ట్ ఫ్యామిలీ టీం. శశికుమార్, సిమ్రన్, మిథున్ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా 5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి ఏకంగా 72 కోట్ల కలెక్షన్లు సాధించి కంటెంట్ డ్రైవెన్ సినిమాలకు మంచి క్రేజ్ తెచ్చింది. ప్రేమలులో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన నస్లెన్ ఈ సంవత్సరం ఇంట్రెస్టింగ్ సినిమాలు చేశారు. అయితే వాటిలో బాక్సర్ గా చేసిన జింఖానా సూపర్ హిట్ అందుకుంది. కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ ముందుకొచ్చిన ఈ చిన్న సినిమా జింఖానా 10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి 50 కోట్ల కలెక్షన్లు రాబట్టి సర్ప్రైజ్ చేసింది. ఇండియాలో స్పెషల్లీ సౌత్ లో చిన్న సినిమాలకు క్రేజ్ ఉందని ప్రూవ్ అవుతూనే ఉంది. అయితే నార్త్ లో స్పెషల్లీ బాలీవుడ్ లో చిన్న సినిమాలకు పెద్ద స్పేస్ ఉండదు. అయితే ఈసారి మాత్రం
స్టార్ కమర్షియల్ మూవీస్ ని పక్కన నెట్టి మరి బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ చిన్న సినిమా. బాలీవుడ్ లో పెద్ద పెద్ద హీరోలే సరిగా పర్ఫామ్ చేయడం లేదు ఈ మధ్య. అలాంటి టైంలో న్యూ కమర్స్ తో వచ్చిన లవ్ స్టోరీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అహన్ పాండే, అనీత్ పడ్డా జంటగా 40 కోట్ల బడ్జెట్ తో జూలై 18 థియేటర్స్ లోకి వచ్చిన సయారా సినిమా సక్సెస్ఫుల్ థియేట్రికల్ రన్ తో అందరినీ సర్ప్రైజ్ చేసింది. 500 కోట్లు కలెక్ట్ చేసి స్టార్ హీరోల సినిమాలకు సైతం ఝలకిచ్చి సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ సంవత్సరం నార్త్ లో గుజరాతీ బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి ఇండియా వైడ్ గా హాట్ టాపిక్ అయిన సినిమా లాలో. కృష్ణ సదా సహాయతే సినిమా. ఎవరికి పెద్దగా తెలియని క్యాస్ట్ తో తెరకెక్కిన లాలో సినిమా 50 లక్షల నుంచి ₹1 కోటి బడ్జెట్ తో తెరకెక్కి 120 కోట్ల కలెక్షన్స్ తో అందరికీ షాక్ ఇచ్చింది. పెద్దగా ప్రొడక్షన్ వాల్యూస్ లేకపోయినా ప్యూర్ కంటెంట్ తో వచ్చిన లాలో త్వరలోనే పాన్ ఇండియా వైడ్ రిలీజ్ ప్లాన్ చేస్తోంది టీం. బాలీవుడ్ లో ఒకవైపు కమర్షియల్ యాక్షన్ మూవీస్ తో పాటు మరోవైపు కంటెంట్ డ్రివెన్ సినిమాలు కూడా పెరుగుతున్నాయి. అలా ఈ సంవత్సరం ఈశాన్ కట్టర్, విశాల్ చైత్వా, జాన్వీ కపూర్ లీడ్ రోల్స్ లో వచ్చిన హోమ్ బౌండ్ ఇంటర్నేషనల్ గా అవార్డ్స్ తో బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత హిందీలో రిలీజ్ అయి మంచి కామెంట్స్ అందుకుంది.